ప్రతి ఒక్కడికి డబ్బులు కావాలి. ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే కష్టపడతారు. డబ్బు కష్టంతో సంపాదించడానికి పేదవాడి బ్రతుకు కొట్టకూడదు. పేదవాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, పేదవాడు తన కూటి కోసం కష్టపడతాడు. అంటే వాడు పండ్లమ్మినా, పూలమ్మినా, బన్నమ్మినా తన కూటి కోసమే కష్టపడతాడు. అలాంటి పేదవాడుని టార్గెట్ చేయడం ఈ కాలంలో ఒక ఛానల్ చేసినటువంటి పని చాలా అసహ్యకరమైనది. వాళ్ళ వ్యూస్ కోసం 10 రూపాయలకు బన్ అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని టార్చర్ చేసిన విధానము చాలా అసహ్యాన్ని కలిగిస్తుంది. 10 రూపాయలకు అతను ఒక జాతరలో బన్ అమ్ముకుంటున్నప్పుడు నువ్వు ఎలా అమ్ముతున్నావు అని అడిగే ధైర్యము, ఎందుకంటే అతను పేదవాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని హింసించే దానిలో అడిగేటువంటి ధైర్యం వచ్చింది. అలాంటి వ్యక్తులను ఎప్పుడైనా ఇలాంటివి చేసినప్పుడు అలాంటి వ్యక్తులని ఖండించాలి. అలాంటి వాళ్ళు దేశానికి చాలా ప్రమాదకరం. ఇంకా చెప్పాలంటే చాలా సమస్యలు ఉన్నాయి భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందులో 23 కోట్ల మంది పేదవారు ఉన్నారు. రాష్ట్రంలో, దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం ఎక్కువ ఉంది. ప్రతి దాంట్లో కల్తీ ఉంది. గుడ్డులో కల్తీ, నూనెలో కల్తీ, మనం తీసుకునేటువంటి ఆహారంలో కల్తీ. నువ్వు ఏది తీసుకున్న దాంట్లో కల్తీ అనేది ఉంది. కల్తీ లేకుండా లేనేది. కానీ అలాంటి కల్తీ లేదని చెప్పి ఆ 10 రూపాయలు అమ్ముకున్న దగ్గర పోయి అతన్ని టార్చర్ చేయడం కన్నా ఘోరమైన విషయం లేదు. అంత దమ్ము, ధైర్యం ఉంటే ఈ నూనెలో జరుగుతున్నటువంటి కల్తీ గురించి మాట్లాడాలి, గుడ్డులలో జరుగుతున్నటువంటి కల్తీ గురించి మాట్లాడాలి, ప్రతి విషయంలో జరుగుతున్నటువంటి కల్తీల గురించి మాట్లాడాలి. అలాంటివన్నీ వదిలేసి అతని పేదవాని మీద పడ్డాడు. అమాయకమైన పేదవాని మీద పడితే ఏమొస్తుంది? ఏం రాదు. అతన్ని మానసికంగా హింసించడం తప్ప ఒరిగేది ఏం లేదు మీ ఛానల్ వ్యూస్ కోసం. అలాంటి వ్యక్తులను ఎవరైనా సరే ఖండించాలి, ఖండించి తీరాల్సిందే. ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం ఉంది, రేట్లు పెరుగుతున్నాయి, గ్యాస్ సిలిండర్ రేటు పెరిగింది, పప్పుల రేట్లు పెరిగింది, కిరాణా షాపు వాళ్ళకు బిజినెస్ నడుస్తలేదు. ఎందుకు? ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలన్నీ కూడా రావడం వల్ల అందరి దుకాణాలు బంద్ అయిపోయినాయి. సో ఇలాంటి విషయాలు తీసుకొని ప్రజలని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంతేకాని ప్రజలను తప్పుదో పట్టించడం కోసం ఈ ఫుడ్ జిహాద్ అనే విధంగా మాట్లాడకూడదు. ఎందుకంటే అందరికి కావాల్సింది అభివృద్ధి. ఈవెన్ పేదవాడైనా అభివృద్ధి చెందాలనుకుంటాడు, మధ్యతరగతి వాడైనా అభివృద్ధి చెందాలనుకుంటాడు, ఉన్నవాడైనా అభివృద్ధి చెందాలనుకుంటాడు. ఎంతైనా కానీ అభివృద్ధి అనేది మనిషికి అవసరం. మతం పరంగా పోతే ఎప్పటికైనా అభివృద్ధి జరగదు. అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి పరంగానే పోవాలి. ఇలాంటి విషయాలను తీసుకొని దాన్ని సెన్సిటివ్ విషయాలను పెద్ద విషయాలుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఎవరినైనా ప్రజలు ఖండించాల్సింది. అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. ఇది ఇగ్నైటింగ్ మైండ్స్ ఛానల్ తరపున అందరికీ విన్నపం.